నమస్తే, వెల్కమ్ టు గెస్ట్ అవర్ కార్యక్రమం. కళలు కనడము సహజం. ఆ కళలను నెరవేర్చుకోవడము, అందుకు కావాల్సిన పని చేయడము, అందుకు కావాల్సిన కార్యాచరణ చేస్తూ ప్రజల్లో నిలవడం ఒక ఎత్తు. అయితే ఇదిలా ఉంటే తను కళల కోసం రాజకీయంగా ఎదగాలి, ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో ఉన్న ఒక ఉత్సాహం ఆయనను ముందుకు నడిపిస్తుంది. ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాటిని ఒంటి చేత్తో ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎవరో కాదు, సంజీవ్ బూర్గి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల విధుల నుండి బయటికి వచ్చి ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ముందుకు వెళ్తున్నాడు. ఒకవైపు షర్మిలతో కలిసి ప్రయాణం చేశారు, కానీ ఆ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. ఆయనను తన కళ కోసం, తన కళను నెరవేర్చుకునేందుకు ముందుకు సాగుతున్నాడు. ఆయన వివరాలు ఏంటి, ఎందుకు రాజకీయాల వైపు వచ్చారు, అసలు ఏం చేయాలనుకున్నా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సంజీవ్ గారు. నమస్తే అండి. ఓకే, ఎలా ఉన్నారు? నైస్, బాగున్నాను. బాగున్నారా? సూపర్. ఓకే, ఏంటి అసలు మీరు ఎందుకు డిపార్ట్మెంట్ వదిలిపెట్టారు? డిపార్ట్మెంట్ వదిలిపెట్టి మళ్ళీ ఎందుకు ఇటు పొలిటికల్ వైపు ఎందుకు వచ్చారు? షర్మిలతో ప్రయాణం చేశారు, ఆ ప్రయాణం కాస్త మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఒంటి చేత్తో ఒక ఎమ్మెల్యే అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ రాజకీయాలకు రావడము, రాజకీయాల్లో ఎదగడము అంత ఈజీ అనుకుంటున్నారా? వాస్తవానికి నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ను, 4 బ్యాచ్ కానిస్టేబుల్ను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము 69 కానీ 2001 కానీ తొలి దశ ఉద్యమకారులు ఎంత సాక్రిఫై చేసిండ్రో నేను చూడలేదు. అంటే నేను చరిత్ర నేను విన్న తర్వాత ఈ 60 ఏళ్ళు, అంటే దాదాపుగా 6 దశాబ్దాలు, 6 దశాబ్దాల కాలంలో తొలి దశ ఉద్యమంలో ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు, ఎంతమంది హింసకు గురి కాబడ్డారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఈ రాష్ట్రం కోసం వాళ్ళు సాక్రిఫై చేసిండ్రు. తొలి దశ ఉద్యమంలో మేము చూసినాం, దశ ఉద్యమంలో మేము చూడలే. ఫస్ట్ ఉద్యమము 69లో చాలామంది చనిపోయిండ్రు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ జాడలు లేవు. 2001 తర్వాత మేము ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి 1200 మంది చనిపోయిండ్రు. తర్వాత 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, లక్షల మంది మీద కేసులు కాబడ్డాయి, కొన్ని వేల మంది మీద రౌడీ షీట్లు పీడియాక్ట్లు కాబడ్డాయి. అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. అసలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కూడా చాలా గొప్ప ఆకాంక్షలు. దాదాపుగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంతకుముందు మరి 10 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం పాలించబడ్డది. ఆ 65 సంవత్సరాల కాలంలో తెలంగాణకు సంబంధించిన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మరి చాలామంది మన ఆస్తులు మరి ఆంధ్ర వాళ్ళు మరి దోచుకుంటున్నారు, లేకపోతే మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు, లేకపోతే మా నీళ్లు దోచుకుంటున్నారు, మా నిధులు దోచుకుంటున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో రేకెత్తించి ఎంతోమంది ప్రాణాలు పోవడానికి మా తెలంగాణ ఈ లీడర్లు, నాయకులు కారణమయ్యారు. అందులో నేను చావాలనుకున్నా, నేను చావలేకపోయినా నా అదృష్టం అది. ఎన్నోసార్లు ప్రాణత్యాగం చేద్దాం తెలంగాణ కోసం, నేను కూడా అమరుడైతేనేమని చెప్పేసి ఆలోచన. నేను అక్టోబర్ 10, 2013 నేను సికింద్రాబాద్లోనే నౌకరీ చేస్తున్నా, రైల్వే పోలీస్ కానిస్టేబుల్గా. నేను యాక్చువల్గా మెదక్ సివిల్ కానిస్టేబుల్, డిప్యూటేషన్లు ఇక్కడ వచ్చిన. ఆ రోజుల్లో ఈ ఉద్యమాలు చూస్తుంటే అసలు మేము ఎందుకు ఉద్యోగాలు చేయాలి, తెలంగాణ కోసం ఈ ఉద్యోగం త్యాగం చేసి మనం పోరాటం చేయాలనే ఉద్దేశంతో విత్ యూనిఫామ్లో అసెంబ్లీ లోపల, అంటే అంతమంది భద్రత ఉన్నప్పటికీ కూడా లోపలికి చొచ్చుకొని పోయి యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఆనాడు జై తెలంగాణ నినాదం చేస్తే ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా నాకు అండగా నిలబడడం జరిగింది. హరీష్ రావు గారు మెచ్చుకోవడం జరిగింది, కేసీఆర్ గారు మెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్వయాన ముఖ్యమంత్రి గారు, బిడ్డ నీకు తెలంగాణ వస్తే సీఏం చేస్తా అన్నాడు. సరే, నేను సీఏ చేస్తాడా కాదా నాకు తెలియదు, కానీ తెలంగాణ వస్తే ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు, మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన నిధులు మన తెలంగాణకు ఖర్చు పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు,
ఇట్లా తెలంగాణ ఆకాంక్ష ఏదైతే కల ఉన్నదో నెరవేరితే చాలనుకున్నాం. 2 నెలలు నేను ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెడతారని చెప్పేశానంటే 2 నెలలు చలిలా అక్కడ పండుకొని తినడానికి తిండి లేకున్నా తెలంగాణ ఆకాంక్ష కోసం అక్కడ పండుకొని మరి ఏదైతే తెలంగాణ బిల్లు మరి పార్లమెంట్లో మరి మీరా కుమార్ గారు పెట్టిండ్రో ఆ రోజు వరకు కూడా మేము ఢిల్లీలో ఉన్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన తర్వాత ఇదే దామోదర రాజనరసింహ గారు మంత్రి గారికి మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు చాలామందికి మేము మా భుజాల మీద ఎత్తుకొని డ్యాన్సులు చేసినాం. మా కళ సాకారం అయిపోయింది. నిన్న అసెంబ్లీలో జై తెలంగాణ అన్న కళ సాకారం అయిపోయింది. 69 ఉద్యమకారుల కళ సాకారం అయిపోయింది. తర్వాత మరి 69 కన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళ మరి ఆత్మలు శాంతించినాయి, వాళ్ళ కళ సాకారమైంది. 1200 మంది ఆత్మ బలిదానులు అయ్యిండ్రు తెలంగాణలో 2001 తర్వాత, వీళ్ళ ఆత్మ మరి శాంతించింది, కళ సాకారమైంది. తెలంగాణలో రైతులు బాగుపడతారు, నిరుద్యోగులు బాగుపడతారు. ఇక మా నిధులతో మేము బ్రహ్మాండంగా అంటే దేశంలోనే నంబర్ 1 స్టేట్గా చూద్దామని చెప్పేసి ఆశతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అంటే ఉద్యోగం మీద మిమ్మల్ని ఎందుకు విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది? ఆ సమస్యల కారణాలు ఏంటి? తిరిగి ఉద్యోగం ఎందుకు చేరలేదు? ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు తొలగించడం కాదు, వాస్తవానికి ఏంటంటే 2015 సంవత్సరంలో నేను యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను 2015లో సిర్గాపూర్ పిఎస్లో నేను ఆల్రెడీ కానిస్టేబుల్గా నువ్వు ఉద్యోగం చేస్తున్నా. ఆ క్రమంలో తెలంగాణ వచ్చింది కదా నువ్వు ఉద్యమకారుడిగా అసెంబ్లీలో నేను జై తెలంగాణ నినాదం చేసిన వ్యక్తిని. ఇప్పుడు నా సొంత నియోజకవర్గంలో ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఓ బస్టాండ్ కూడలిలో కంక్టి మండల్ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ కంక్టి మండల్ సంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే అక్కడ స్థానిక నాయకులు ఈయన ఎక్కడ ఎదుగుతాడు, ఎక్కడ ఈయనకు పేరు వస్తుందని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ తోటి నా మీద కంప్లైంట్ ఇప్పించి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు పెట్టించి నన్ను జోగిపేట జైలుకు పంపించడం జరిగింది. అప్పుడు సుమతి ఎస్పీ గారు ఉన్నారు. జోగిపేట జైలుకు పంపించిన క్రమంలో ఆవిడ నేను ఎందుకంటే రిమాండ్ అయ్యి 24 అవర్స్ అయింది, 1 వీక్ 10 డేస్ ఏమో నేను జైల్లో ఉన్నాను. ఆ క్రమంలో ఆమె సస్పెన్షన్ చేస్తూ మళ్ళీ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చింది. ఎవరు? సుమతి గారు. ఆర్డరు నాకు తెలియదు, నేను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నాకు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ వచ్చింది. అసలు నేనేం నేరం చేసినంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే నేరం. ఈ రాష్ట్ర ఉద్యమం కోసము అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన నేను ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలో భాగంగా ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. ఇప్పుడు రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే నన్ను కోర్టుకు పోవడానికి డబ్బులు లేవు, నన్ను కేసు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. సరే ఏదైతే అదైతే అని చెప్పేసి నేను ఆల్రెడీ కేసు ఫైట్ చేసుకుంటూ వచ్చిన. దాదాపుగా మొన్న రీసెంట్లీ 2015లో నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే మొన్న రీసెంట్లీ 6 నెలల కిందట ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం నేరం కాదని చెప్పేసి సంగారెడ్డి జిల్లా జడ్జి గారు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు జాబ్లో తీసుకుంటారు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే అకారణంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఆనాడు కొట్లాడితే తప్పు కాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తప్పు అయింది, నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమం చేసేనాడు 2013 ఆ ప్రాంతంలో ఇప్పుడు బీఆర్ఎస్లో కానీ ఇప్పుడు కాంగ్రెస్లో కానీ చాలామంది అసలు రోడ్డు మీద తిరిగేటోళ్ళు అంటే వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు, ఉద్యమ నేపథ్యం లేదు, సోషల్ వర్క్ చేసిన నేపథ్యం లేదు, ఎక్కడ ప్రజా సంబంధం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీలుగా వీళ్ళందరూ కూడా తిరుగుతుంటే అసలు నేను ఒక ఉద్యమకారుని, వీళ్ళేంది రోడ్డు మీద తిరిగేటోళ్ళు అందరూ లీడర్ అయిపోతారన్న బాధ. వాస్తవానికి ఈ తెలంగాణను ఎవరు బాగు చేస్తారు? తెలంగాణ కోసం ఎవరైతే ఫైట్ చేసిండ్రో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో వాళ్ళు నిజంగా పనిచేస్తారు. ఈరోజు ఈ పార్టీ మారినోళ్ళు, లేకపోతే డబ్బున్నోళ్ళు, రియాల్టర్లు, లేకపోతే ఎన్ఆర్ఐలు, లేకపోతే కమ్యూనిటీ బాగున్నోళ్ళు, బాగా ఆస్తిపరులు, వీళ్ళు అసెంబ్లీకి పార్లమెంట్కి పోయి ఏం చేస్తారు? 50 కోట్లు పెడితే 100 కోట్లు సంపాదించుకుంటారు తప్పితే వీళ్ళు ప్రజలకి ఏం అసలు. వాస్తవానికి 2014లో తెలంగాణ ఏర్పడితే జూన్ 2 నాడు, ఈరోజు 2024 సంవత్సరం 7వ నెల 16వ తారీఖు ఉన్నది. మరి ఈరోజు ఏం మారినాయి తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ గారి గవర్నమెంట్లో నేను 10 సంవత్సరాలు ప్రశ్నించిన
అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పిండ్రు, అనేకమైన హామీలు ఇచ్చిండ్రు. కానీ వారు హామీలో నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేకపోతే ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దిశగా ఆనాడు కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉద్యమకారుల కుటుంబాలు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, వారందరూ రాజకీయాలకు రావాలని ఖచ్చితంగా ఏమైనా రాసి ఉందా, లేకపోతే వాళ్ళకు అవకాశం కల్పించాలంటారా? ఇప్పుడు అర్హత అంటారు. అర్హత ఒక కానిస్టేబుల్కి ఒక అర్హత కావాలి, ఒక ఎస్ఐకి ఒక అర్హత రావాలి, ఒక సిఐకి ఒక అర్హత రావాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగికి ఒక అర్హత కావాలి. అసలు రాజకీయంలో సర్పంచ్ కాడికెళ్ళి, స్థానిక సర్పంచ్ల కాడికెళ్ళి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కాడికెళ్ళి, జిల్లా పరిషత్ చైర్మన్ కాడికెళ్ళి, ఈరోజు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్ట్ కాడికెళ్ళి, ఎమ్మెల్యే ఎంపీ కాడికెళ్ళి అందరూ కూడా ఉద్యమకారులే కావాలి, అమరవీరుల కుటుంబం నుంచే కావాలి. ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ఆకాంక్ష కేవలం ఉద్యమకారులకు అమరవీరులకే అర్థమవుతాయి, దోపిడి దొంగలకు అర్థం కావు. ఇప్పుడు ఎవరెవరైతే పార్టీలు మారి వస్తున్నారో వాళ్ళకు ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి తెలియదు, ప్రజలకు ఏ విధంగా చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ ద్వారానో లేకపోతే అక్రమ మార్గంలో ఏదో రకంగా డబ్బులు సంపాదించుకొని కొంత పర్సంటేజ్ పెట్టి తిరిగి 4 అంతులు 10 అంతులు సంపాదించుకుంటూ వచ్చేటోళ్ళే తప్పితే వీళ్ళు ప్రజలు చేసింది ఏముండేది. వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు, ఒక్క ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదు. మిమ్మల్ని జై తెలంగాణ అన్నారు, లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అని చెప్పేసి రాసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళందరి దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్తే వాళ్ళ నుండి సమాధానం ఏమొచ్చింది? ఒకటండి, ఆనాటి ముఖ్యమంత్రి అయినా ఈనాటి ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఫక్త్ వాళ్ళ నోటితోటి చెప్తున్నారు, తెలంగాణ వచ్చే వరకే మీతో మాకు పని ఉండే. ప్రాణత్యాగం చేసిన వాళ్ళది కానీ, ఉద్యమం చేసిన వాళ్ళది కానీ, పీడీ యాక్ట్ మరి కాపాడ్డోళ్ళది కానీ, రౌడీ షీట్లు కాపాడ్డోళ్ళు, వీళ్ళందరూ కేసులు అనుభవించిన వాళ్ళు కానీ, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కానీ, రక్త గాయాలైన వాళ్ళు కానీ, అనేకమైన హింసల గురించి, అంటే కేవలం 2014 జూన్ 2 వరకే మీ పని ఉండే, ఆ తర్వాత మీతో పని లేదు. తెలంగాణ సిద్ధించే వరకు మాత్రం తెలంగాణ వచ్చింది ఇక ఫక్త్ మేము రాజకీయ పార్టీలము, మేము అక్రమాలు చేస్తాము, మేము అన్యాయాలు చేస్తాము, మేము దోపిడీ కోసమే ఈ ఫక్త్ రాజకీయం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అనౌన్స్ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, మొత్తం 60 మందిని ఎన్ఆర్ఐలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసిండ్రు. కాంగ్రెస్లో ఎన్ఆర్ఐలు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ధనవంతులు వచ్చి ఎంపీలు అయ్యిండ్రు. వీళ్ళు వర్గబెట్టేది ఏమి ఉండదు. వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి ఎవడు అడిగిండు, నాడైనా నేడైనా కూడా పరిపాలన అనేది ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజల యొక్క తీర్మానంతో పథకాలు నిర్మాణం కావాలి, ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క ఆలోచన నుండి, నిరుద్యోగ ఆలోచన నుండి, రైతులకు ఆలోచన నుండి, 4 కోట్ల ప్రజల కూలీలు, తర్వాత రైతులు, రైతు కూలీలు, ఇట్లా ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళ ఆలోచన నుండి పథకాలు పుట్టాలి. మీరేడాళ్ళు ఏసీలలో కూర్చొని ఎవడు అడిగిండో నీ బస్సులు ఫ్రీ బస్ ఎవడు అడిగిండు, ఎవరికి కావాలి? ఉదాహరణకు చెప్తాను, నీ ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? మీరు పథకాలు తీసుకొస్తున్నది కేవలం మీరే ఏ ప్రజలు అడిగిండ్రు పథకాలు? అసలు మీకు దమ్ముంటే ఏ గవర్నమెంట్ అయినా మీకు దమ్ముంటే మీరు ప్రైవేటు స్కూల్ కాలేజీలలో కూడా ఫ్రీ విద్య ఇయ్యురి, ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఫ్రీ వైద్యం ఇయ్యురి. మీకు దమ్ముంటే ప్రజా ఆరోగ్యం కాపాడుట్లో ప్రైవేట్ ఆసుపత్రి కానీ, గవర్నమెంట్ ఆసుపత్రి కానీ, కార్పొరేట్ ఆసుపత్రి కానీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పబ్లిక్ మీరు వైద్యం అందించరు దమ్ముంటే. విద్యా వైద్యం రెండు ఆల్ ఫ్రీ అన్నీ ప్రైవేట్లో. అంటే కార్పొరేట్ కాలేజ్ స్కూళ్ళల్లో కూడా అందరికీ పేదవాళ్ళకి ఫ్రీ అందిస్తే అప్పుడు మీ యొక్క పథకాలు అమలైనట్టు. ఫీజు రింబర్స్మెంట్ అమలు చేయరు, హాస్టళ్ళల్లో చక్కగా భోజనం ఉండక చాలామంది చనిపోతారు, విద్యా వ్యవస్థలలో ఆరోగ్యం వికటించి ఎంతోమంది గర్భిణీ స్త్రీలు చనిపోతారు, ఎక్కడ చూసినా నర్సులు లేరు, డాక్టర్లు లేరు, అవుట్సోర్సింగ్ వాళ్ళతో హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు మొత్తం విద్యా వైద్యం అనేది ఓన్లీ ప్రైవేటు స్కూళ్ళు. ఇప్పుడు మీరు చూడరు, ఎక్కడ పోయినా ప్రైవేట్లోనే మొత్తం పొలిటికల్ లీడర్ల కొడుకులు బిడ్డలు కానీ, ఎంప్లాయీస్ వాళ్ళు కానీ, కామన్ మెన్ కూడా ప్రైవేట్కే పోతుర్రు. అంటే వాస్తవ పరిస్థితి గొప్పలు చెప్తారు కదా ప్రభుత్వాలల్లో. మరి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పిల్లలు కానీ, ఎమ్మెల్యేల పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ ప్రభుత్వ బడికి ఎందుకు పోరు?
ప్రభుత్వ కాలేజీలకు ఎందుకు పోరు? ఈరోజు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు పోరు? వీళ్ళు ఎందుకు పోరు? అంటే ఈరోజు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్లలో చదివిస్తారు. అంటే ప్రభుత్వ బడులలో టీచర్లు ఉండరు, లెక్చరర్లు ఉండరు, ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు ఉండయి, ప్రభుత్వ బడులలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఎవడు కూడా కాంతలేడు. ఇక మా ప్రభుత్వం ఎక్కడ గొప్పది ఉన్నది? అసలు మీ పిల్లలే మీ గవర్నమెంట్ బడిలో చదవకపోతే మీ ప్రభుత్వం ఏడ గొప్పది అవుతుంది? అసలు ప్రభుత్వం నడుపుతున్న మీరే ప్రభుత్వ ఆసుపత్రులలో చూపించకపోతే, మొన్న స్పీకర్ ఆయన పేరు ఏదో ఉన్నది, ఇప్పుడున్న ప్రజెంట్ స్పీకర్ ప్రసాద్ గడ్డం ప్రసాద్ ఏదో ఉన్నది ఆయన పేరు, గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ పోవద్దు, వాడ వైద్యం చక్కగా దొరకదు, చనిపోతారని చెప్పేసి ఏదో వీడియో వైరల్ అయింది. అంటే ఒక స్పీకర్కే గవర్నమెంట్ ఆసుపత్రి మీద నమ్మకం లేదు, వీళ్ళు ఇంకా ప్రభుత్వం మీద నడిపేది. కేవలం ఈరోజు నాకు తెలిసిన కాడ తెలంగాణ రాష్ట్రము 2014 నుంచి ఈరోజు వరకు ఒకవేళ ఈ పరిపాలన, ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన చూస్తే ఆంధ్ర పాలనే మంచిది. ఉమ్మడి ఏపీలో ఆంధ్ర ముఖ్యమంత్రులే మంచి గొప్పలు. ఆంధ్ర ముఖ్యమంత్రులు దాదాపు ఇప్పుడు అన్ని శాఖలలో మరి ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళు నియమించిన వాళ్ళే. ఈవెన్ ఆర్టీసీ తీసుకోండి, ఉపాధ్యాయులు తీసుకోండి, పోలీసు తీసుకోండి, ఆల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు భర్తీ చేసిన వాళ్ళే ఈరోజు పనిచేస్తుండ్రు. తెలంగాణ వచ్చినాక ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఇప్పటికి అన్ని ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ, తర్వాత ఇది జడ్పిహెచ్ఎస్ స్కూళ్ళల్లో కానీ, తర్వాత కాలేజీలలో కానీ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. రెసిడెన్షియల్ అయితే మొత్తం అవుట్సోర్సింగ్ 12వ తరగతి చదివిన వాళ్ళతోటి పాఠాలు చెప్పిస్తారు. ఏది బీసీ వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ఏది ట్రైబల్ వెల్ఫేర్ కానీ అన్నీ ఈ ఏది మా రెసిడెన్షియల్లల్లో ఓన్లీ అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొని హాస్టల్ నడుస్తారు. అక్కడ ఫుడ్ చక్కగా లేదు. ఈరోజు ఆసుపత్రులలో చూస్తే ప్రైమరీ హెల్త్ సెంటర్ కాడికి వెళ్ళి చూస్తే గాంధీ ఆసుపత్రి వరకు ఎక్కడ కూడా స్టాఫ్ లేదు, కనీసం మౌలిక వసతులు లేవు, ట్యాబ్లెట్ లేవు, ఇంజక్షన్ లేవు. ఎక్కడ పరిపాలన చక్కగా ఉన్నది? అదేమో ఆదైతే ఈరోజు సంక్షేమ పథకాలు ఏదైతే ప్రకటించిండ్రో ఆ సంక్షేమ పథకాలల్లో ఒక్కటన్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలల్లో వాస్తవానికి 6 గ్యారంటీలు తీసుకున్నది. ఇది 6 గ్యారంటీల పత్రం వాళ్ళది. ఇది 6 గ్యారంటీల పత్రం. ఏమున్నది దీంట్లో? ఇగో కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఏమున్నది? ఫస్ట్ మహాలక్ష్మి పథకం 8 నెలలు అయింది. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇది ఫస్ట్ పథకం. ఇది పేదల్లో ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఇంటికి పోయే పథకం. ఇది ప్రతి ఆడబిడ్డకు ఈ 2500 రూపాయలు ఇస్తే నెలసరి కూరగాయలు కానీ, ఇంత పాలు కానీ, ఇంత ఉప్పు కానీ, పప్పు కానీ కొనుక్కుంటారు. ఇంత ఆ కుటుంబ పోషణ, పిల్లల పోషణ, కుటుంబ పోషణకు పనికి వస్తుంది. ఇది మొట్టమొదటి పథకం అమలు చేయలే, ప్రతి నెలకి ఇస్తాను. ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తాను, ఇది కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ఈ బస్సు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎవరు కోరండి? ఇది ఎవడు కావాలి? ఇది నీ ఉచిత ప్రయాణం బదులు మీరు ఇంకేమన్నా ఒక 5000 రూపాయలు మహిళలకు ఇస్తారు, బతుకుతారు కదా. ఇది తర్వాత దీంట్లో ఇగో 2 పథకాలు కూడా అమలు కావడం లేదు. తర్వాత ఈ ఆర్టీసీ బస్సు 90% మహిళలు గ్రామాలలో ఎక్కడ తిరగరు. అది ఏముంటే హైదరాబాద్ నడుస్తుంది. తర్వాత ఇగో రెండవది, ఒకటో దాంట్లో ఇది ఇప్పుడు 2లో ఏమున్నది? ఇగో రైతు భరోసా పథకం 8 నెలలు అయింది. 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నాడు. 15,000 రూపాయలు ఇప్పుడు 8 నెలల రైతుకు అమలు కావడం లేదు. తర్వాత ఇక 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇచ్చింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. తర్వాత వరి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఇది మొన్న వరి పంట అయింది, అందరు అమ్ముకున్నారు కూడా, దీనికి బోనస్ ఇప్పటికి ఇవ్వలే. ఇక 3వ వాగ్దానం గృహజ్యోతి పథకం 200 యూనిట్ ఫ్రీ. గృహజ్యోతి పథకము 200 యూనిట్ ఫ్రీ, ఏదో కరెంటు అంటే ఇది ఎందుకంటే డబ్బులు కట్టేది లేదు కాబట్టి ఒక 200 యూనిట్ ఫ్రీ అని చెప్పేసి ఇదొకటి. ఈ బస్సు ఈ 2 ఏమైనా పనికొచ్చేటి అనేవి? నీకు పనికొచ్చేది ఏది? మహాలక్ష్మి పథకం ఒకటి. ఇక 5వది ఏమున్నది? ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వాళ్లకు ఇంటి స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు. స్థలం లేదు, ఇల్లు లేదు. ఉద్యమకారులకు 2500 చదరపు గదాలు ఇంటి స్థలం ఇస్తున్నారు. దీన్ని ఊసే లేదు, ఎవరిని పట్టించుకునేటో లేరు. ఇగో 4వ పథకం యువ వికాసం. ఈ పథకము విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు ఇవ్వలే. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాను. ప్రతి మండలంలో, ఒక మండలంలో కూడా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్కూల్ లేదు, దానికి సంబంధించిన అసలు మాట లేదు, చర్చ లేదు, క్యాబినెట్లో ఎక్కడ మాట లేదు. ఇంకేమున్నది? చేయూత. ఇది ఒరిజినల్ పథకం. ఇది ఒకటి.
ఈ మహాలక్ష్మి పథకము ఒరిజినల్ అంటే ఇందిరా మీన్లు ఇది కూడా పనికొచ్చేది. ఇప్పుడు చేయూత అంటే 4,000 రూపాయలు నెలసరి పింఛన్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు గత ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు. దీంట్లో దాదాపుగా 16,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి గవర్నమెంట్ బాకీ ఉన్నది. మళ్ళీ 4,000 రూపాయలు 8 నెలలుగా ఇప్పటివరకు అమలు చేయాలి. ఇది పేదోళ్ళ ఇంటికి పోతుంది, గరీబోళ్ళ ఇంటికి, ఇది గరీబోళ్ళ ఇంటికి పోతుంది. అంటే నిజంగా అమలు చేసేటేమో పక్కకు పెట్టి ఈ బస్సు ఫ్రీ ఎవడు కావాలి, జేబులకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ 300-400 జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టి మన ఇంట్లో ఉన్న పైసలంతా ఖర్చు పెట్టుకునే కార్యక్రమం ఈ బస్సు ఫ్రీ. అదే 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకము, చేయూత పథకం 4,000 రూపాయలు ఇస్తే ఈ యొక్క 7,500 రూపాయలతోటి 6,500 రూపాయలతోటి వాళ్ళ కుటుంబం గడుపుకోరా. ఇప్పుడు ఇచ్చేదేమో ఇస్తలేవు, వాళ్ళ ఇంట్లో 10 రూపాయలని ఫ్రీ బస్ ఇచ్చేసి నాశనం పట్టిస్తున్నావు. అంటే నిజం కొన్ని వేల కుటుంబాలకు నాశనం పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏది విద్యార్థులకు సంబంధించి 5 లక్షల రూపాయలు ఏదైతే విద్యా భరోసా కార్డు ఇస్తున్నారో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. బట్ ఈరోజు మెయిన్ ఏంటంటే రైతులు ఎలక్షన్ కాగానే అందరికి 15,000 రూపాయలు అంటే ఆనాడు ఇదేదో గత ప్రభుత్వం రైతు బంధు అనేది ఒకటి ఉండే. ఆ రైతు బంధు అప్పుడు ఆల్రెడీ డబ్బులు ఇచ్చే టైంలోనే అవి తీసుకోవద్దని చెప్పేసి అవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే వాటికి వాడుకొని అది కూడా అందకుండా ఇప్పుడు ఇచ్చేది కూడా ఇవ్వకుండా నాశనం చేసాడు. అంటే ఇప్పుడు రైతు భరోసా అందట్లేదు, రైతు బీమా అందట్లేదు, ఏది లేదు. 6 గ్యారంటీలా ఈ 200 యూనిట్ ఫ్రీ అంటున్నారు. ఇది ఏంటంటే గవర్నమెంట్ జేబులకి వెళ్ళి తీసి ఇచ్చేది ఏం లేదు. విద్యుత్ శాఖ వాళ్ళు ఏదో రకంగా రికవరీ చేసుకొని దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఈ ఆర్టీసీ బస్సు అనేది ఇప్పుడు ఇంకోటి పెద్ద మెట్రో బస్సులలో కానీ ఎక్స్ప్రెస్లలో కూడా ఇది లేదు. ఓన్లీ లోకల్ బస్సులు ఆ యొక్క టైర్లు అవన్నీ కూడా డకోటా బస్సులలోనే ఉంది. ఓకే, ఇది పక్కన పెడితే అసలు మీరు రాజకీయాల్లో ఎదగాలనుకుంటారు, ఒక ఎమ్మెల్యే కావాలని ఎందుకు అనుకుంటారు? మీరు షర్మిలతో కలిసి పనిచేశారు కదా, అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు చూడండి, నేను వైఎస్ షర్మిలమ్మ గారితోటి 3 ఏళ్ళ ప్రయాణం నాది. నేను అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్ట్ అరవింద్ కేజ్రీవాల్ నాకు కండువ కప్పిండు ముఖ్యమంత్రి. ఆమ్ ఆద్మీ పార్టీలో నేను పనిచేసిన కొద్ది కాలం. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు పనిచేసిందంటే ఎక్కడొక చోట ఎమ్మెల్యేగా నాకు ఇస్తారేమో అవకాశము, ఏదో ఒక నా ప్రయత్నం చేసే నేను కష్టపడే పైకి వద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేయలేదు తెలంగాణలో. అందుకోసం మా పార్టీ వదిలేసిన. తర్వాత జనసమితి కోదండరాం సార్ పార్టీ పెట్టినప్పటి నుండి మహాకూటమిలో జనసమితి భాగంగా పనిచేసేంత వరకు ప్రొఫెసర్ కోదండరాం గారు వెనక నేను పనిచేసిన. ప్రొఫెసర్ కోదండరాం సార్ తోటి పనిచేసిన. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి మహాకూటమి ఎలక్షన్ పోటీ చేసే వరకు ఆ పార్టీతోటి నేనున్నా. నేను జిల్లా అధ్యక్షుడిని పనిచేసిన జనసమితిలో, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీ కూడా పనిచేసిన. మళ్ళీ జహీరాబాద్ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చాలా కార్యక్రమాలు చేసిన నేను. ప్రియాంక కక్కర్ అని వారు సుప్రీంకోర్టు అడ్వకేటు, ప్రియాంక కక్కర్ సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ పార్టీకి అడ్వైజర్. వాళ్ళని తీసుకొని 3-4 ప్రోగ్రాం చేయించిన నేను. ప్రొఫెసర్ కోదండరాం సార్ తోటి చాలా ప్రోగ్రాం చేసిన. స్టేట్ ప్రోగ్రాంలో నేను వందలాది మందిని తీసుకొచ్చేసి వారితో నేను పనిచేసేవాడిని ఏ మీటింగ్ ఉన్నా. తర్వాత వారు కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అసలు నా ఇంటెన్షన్ ఏంది, తెలంగాణ కోసం పనిచేసిన, ఏదో ఒక మూలకు ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని నేను ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు, జనసమితి పోటీ చేయలేదు. తర్వాత వైఎస్ షర్మిలమ్మ గారు వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్టీపీలో పోయినా. వారు పాదయాత్ర చేసిన మొత్తం పాదయాత్ర నేనున్నా. టోటల్ పాదయాత్రలో 3,800 కిలోమీటర్ పాదయాత్రలో ప్రతి నిరుద్యోగ నిరాహార దీక్షలల్లో, అనేకమైనటువంటి ధర్నాలల్లో, ప్రతి ఈవెంట్లో ఖమ్మం సంకల్ప సభ కాడికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేనున్నా. నాకు జుక్కల్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్కి ఇచ్చిండ్రు. తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన దాంట్లో. కానీ వారి వల్ల నాకు నష్టం ఏం జరగలే. వారు మంచి నాయకత్వం నేర్పించిండ్రు, మంచి ఒక స్ఫూర్తినిచ్చిండ్రు. అసలు లీడర్ అంటే ఎట్లుండాలనే దానికి వారు ఒక మంచి మార్గదర్శిగా నిలిచిండ్రు. ఓకే, రాజకీయాల్లో రాణించాలంటే అండబలము, కండబలము, లేదంటే ఆర్థిక బలము ఇవన్నీ ఉండాలి కదా. అంత ఈజీగా అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు రాజకీయంలో అండబలము ఇంకో బలం కాకుండా నేను ఒకటి నమ్ముతే ఏంటంటే, ఫస్ట్ భగవంతుడు బలం ఉండాలి, రెండవది మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే సంకల్ప బలమా? సంకల్పం.
ఇప్పుడు భగవంతుడి మీద నాకు నమ్మకం. ఏదో ఒకనాడు కనికరించకపోడా, ప్రజలు కనికరించకపోరా అనే నమ్మకంతో నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసే రోజు బై ఎలక్షన్లో 500 రూపాయలతో వచ్చిన నేను. ఓకే. సంకల్ప బలం ఉంది కాబట్టి, గుండె బలం ఉంది కాబట్టి, ఆత్మస్థైర్యం ఉంది కాబట్టి, ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి 500 రూపాయలతో వచ్చి ఈరోజు కంటోన్మెంట్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని మంచి పేరు తెచ్చుకుంటున్నా. ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నా. అంటే నేను 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నా ఒక వీడియో సోషల్ మీడియాలో ఉండదు. నేను ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయకుండా ఉండను. కానీ నాకంటూ భగవంతుడు ఎక్కడ నిర్ణయించిండో ఏ సమయం ఉందో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఒక ఎవరికైతే ఒక లోపల ఉద్దేశం ఉంటుందో ఆ ఉద్దేశం నెరవేరే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సరే, భగవంతుడు నా జీవితంలో ఏదన్నా అవకాశం ఇచ్చే ఉద్దేశం లేకపోయినప్పుడు మనం ఏం చేయలేం. దానికి మనం ప్రయత్నం అయితే మానవద్దనే ఉద్దేశం. ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే రాజకీయాలు చేయగలము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలను చూస్తే అది చూస్తున్నాం కూడా. చాలా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక ఎంపీగా పోటీ చేయాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అసలు మీకు ఏ ఆర్థిక బలం లేకున్నా మీరు ముందుకెళ్తున్నారు ఏంటి? నేను ఈరోజు పరిస్థితి చెప్తున్నా. ప్రజెంట్ నేను అబద్ధాలు మాత్రం మాట్లాడా. వాస్తవానికి ఇగో 120 రూపాయలు ఉన్నాయి. ఇగో 50 రూపాయలు పెట్టి నేను పరేడ్ గ్రౌండ్ నుంచి ఇక్కడి వరకు వచ్చిన. ఈ 150 రూపాయలు ఈ రోజుకు. ఇక రేపటి గురించి నేను ఆలోచన రేపటి దినం ఆలోచన చేస్తుంది. ఇది వాస్తవం. నా అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఈ 150 తోటి రేపు ఎవరు నాకు 500 సాయం చేస్తే 2 రోజులు అవుతుంది. నాకేమో డ్రింక్ అలవాటు లేదు. నాకు మటను చికెన్ అలవాటు, అవి కూడా మొత్తం వారం కింద మొత్తం బంద్ చేసేసిన. ఇక నాకేం అలవాట్లేవు. వాస్తవ పరిస్థితి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా దాగా. కాకపోతే వాస్తవ పరిస్థితి 100కు 100% నా వెనుక పొలిటికల్ బలం ఇప్పుడు లేకపోవచ్చు, తర్వాత నాకు ఆర్థిక మూలాలు లేకపోవచ్చు, కానీ నా ఆత్మస్థైర్యం చాలా గట్టిగా ఉన్నది. మీ ఫ్రెండ్స్ మీరు పోటీ చేస్తా ఎమ్మెల్యేగా బరిలోకి నిలుస్తున్నప్పుడు మీతో పాటు పనిచేసిన మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళందరూ ఏమన్నారు అసలు? ఇప్పుడు అందరూ అంటారు నీకెందుకు అవన్నీ అంటారు. ఇక వాళ్ళకి అని తెలుస్తుంది కాబట్టి అదే మాట్లాడతారు. నాకు తెలిసింది నేను చేసుకుంటా పోతా. నేను ఎవ్వరు చెప్పినా వినను. అంతిమంగా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. కొద్ది కాలం పని చేసుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. అసలు నేను ఇంత బాగా నేను కంటోన్మెంట్లో పోటీ చేసినాడు, ఒక మైక్ పెట్టుకొని ఒక ఆటోకు నేను ఒక్కనే తిరిగినాడు. అందరూ నన్ను పిచ్చోన్లాగా చూసిండ్రు. అరే ఎక్కడికి వెళ్ళి వచ్చిండని చూసిండ్రు, ఈయన ఎవరని చూసిండ్రు. తర్వాత నేను ప్రశ్నిస్తూ వస్తే ఆయన పర్లేదన్నారు. ఈరోజు ఏమంటున్నారు, ఆయన ఒక సమస్య మీద ఒక ఎజెండాతోటి ప్రజల సమస్య మీద మంచిగా మాట్లాడుతుండు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టున్నారు. కానీ ఇదే నేను 5-10 ఏళ్ళు పనిచేసినాడు, ప్రజలను అర్థం చేసుకుంటారు. తప్పకుండా ఏదో రాజకీయ పార్టీలు నన్ను గుర్తిస్తాయి. అంతిమంగా మీ గురి ఏంటి? అంతిమంగా నేను అసెంబ్లీ పోవాలి, అంతిమంగా నేను ఎమ్మెల్యే కావాలి. నేను ఏ అసెంబ్లీలో అయితే తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవాలని, మన ప్రజలందరికీ ఈరోజు ఆర్థికంగా మన తెలంగాణ ప్రజలు బాగుపడాలని, రైతులు బాగుపడాలని ఏదైతే కోరుకున్నానో ఆనాడు నేను కోరుకున్నట్టే నాకు ఒకటి నేను అనుకుంటే అది సాధ్యమవుతుంది. ఆనాడు తెలంగాణ వస్తుందన్న ఉద్దేశంతో పోలీసు ఉద్యోగాన్ని లెక్క చేయకుండా అసెంబ్లీలో జై తెలంగాణ అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏదో ఒక్కనాడు ఏ అసెంబ్లీలో అయితే నేను జై తెలంగాణ నినాదం చేసినో ఆ అసెంబ్లీలో అడుగుపెట్టి నన్ను ఓట్లేసినటువంటి ప్రజల కోసం ప్రశ్నించడమా, పరిపాలించడమా, ఏదో ఒకటి తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయంలో ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటా, ఎన్ని ఇబ్బందులైనా ఉంటా. ఇంకోటి మొన్ననే తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రిజిస్ట్రేషన్ చేయించిన. రాష్ట్ర ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళకి సమస్యలు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మొన్న ఇంకేదో కొత్త కార్పొరేషన్ చేసిండ్రు. ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏదో చేసిండ్రు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తర్వాత కళాకారులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా.
ఆ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే కేసులు కాబడ్డారో, ఎవరైతే జైలు పాలైనరో, ఎవరైతే రౌడీ షీట్లు పీడియాక్లు కాబడ్డారో, ఎవరైతే రక్తగాయాలై అనేకమైనటువంటి చేతులు పోగొట్టుకొని, కాలు పోగొట్టుకొని, రైలుకు ఢీకొని ఎన్నో దీక్షలు మహాదీక్షలలో పాల్గొని వాళ్ళ జీవితాలు మరి పరిస్థితి అప్పుల పాలైపోయినరు. అట్లాంటి వాళ్లకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన నిధులలోకెళ్ళి కొంతమేరన్నా వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, ఈ కళాకారులకు న్యాయం చేయనటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజలకు ఏం న్యాయం చేయలేవు. అంతిమంగా ఆ 3 కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల త్యాగాల పునాదుల మీదనే వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళు ఎమ్మెల్యేలు. తెలంగాణ గీట రాకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో 80% మంది ఎమ్మెల్యేలు కాకపోదురు, ఎంపీలు కాకపోదురు. ఈ కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోదురు. ఇది వాస్తవ పరిస్థితి. కాబట్టి నేను ఉద్యమకారుల తరపున, అమరవీరుల కుటుంబాల తరపున, కళాకారుల తరపున, కళాకారులు అయితే పాపము వాళ్ళు ఎంత ఘోరంగా గొంతు చింపుకొని తెలంగాణ కోసం ఈరోజు చాలామంది వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి తెలంగాణ కోసం రోడ్డు మీద అనేకమైన ధూమ్ధామ్ కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఆటలు పాటలు వాళ్ళతోటే తెలంగాణ ప్రజలు చైతన్యమైనరు. కనీసం వాళ్ళకు ఒక 2,000 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి ఏమవుతుంది? కనీసం కళాకారులకు పెన్షన్ లేదు. అమరవీరుల కుటుంబాలు అంటే 69 కన్నా ముందు మరి వాళ్ళు కానీ, లేకపోతే 2001 తర్వాత చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు పెన్షన్ ఇస్తే ప్రభుత్వానికి ఏమవుతుంది? మేము బీడీ కార్మికులకు ఇస్తాము, ఏడిఎస్ పేషెంట్కి ఇస్తున్నాము, వృద్ధులకు ఇస్తున్నాము, వికలాంగులకు ఇస్తున్నాము, వితంతులకు ఇస్తున్నాము. అందులో ఈ 3 వర్గాలకు, అమరవీరుల కుటుంబాలకు, కళాకారులకు, ఉద్యమకారులకు ఇస్తే ఇది ఏం పోయే కాలం వస్తుంది? వాళ్ళను కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి. దాంతోపాటు ఈరోజు ఎవరైతే ఈరోజు వాళ్ళకు ఇల్లు లేనటువంటి ఉద్యమకారులకు మరి మీ ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇల్లు ఇవ్వాలి. వాళ్ళకు జగ ఇస్తున్నారు, జగలెన్నులకు జగ ఇవ్వాలి. ఈరోజు చాలామంది ఉద్యమకారులు కేసులు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకు ఎలిజిబుల్ గారు. అలాంటి వాళ్ళకు కేసులు ఉంటే కూడా వాళ్ళకి ఎలిజిబుల్ చేసి వాళ్ళకు 2% 3%, అమరవీరుల కుటుంబాలకు 5%, మరి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్లా కల్పించి వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారు, మీరు ఎమ్మెల్యే స్థానంలో, మంత్రి స్థానంలో. అసలు ఏ ఒక్కనాడు జై తెలంగాణ అననోడి 3-4 సార్లు ఇప్పుడు మంత్రులు. ఇప్పుడు జై తెలంగాణ నినాదం చేయని వాళ్ళందరూ ఈరోజు ఎమ్మెల్యేలు. ఈరోజు ఏ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు ఈరోజు నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ తీసుకొని ఇద్దరు పోలీసులు వెంబడి గన్మెన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు. బీఆర్ఎస్లో కానీ కేసీఆర్ గారికి మేము చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ మీరు మాకు న్యాయం చేయకుండా పర్వాలేదు కానీ ఉద్యమ ద్రోహులకు పార్టీలో తీసుకోవద్దని చెప్పినాం. ఆనాడు ఎంతమంది ఈరోజు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పేరు కావ్య, ఆయన పేరేంది డిప్యూటీ సీఎం, కడియం శ్రీహరి ప్లస్ పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత కేశవరావు, వీళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకించిన వాళ్ళందరూ ఆయన సంకన చేరి ఈరోజు 100 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఏమైంది? వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో పోయినటువంటి పరిస్థితి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ 10 మంది కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అంటే ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి వచ్చేసి తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో పోతున్నారు. అదే ఒక ఉద్యమకారుడు అయితే పోతుండేనా? ఒక అమరవీరుల కుటుంబం నుంచి అయితే పోతుండేనా? ఒక దురదృష్టకరం ఏంటంటే శ్రీనివాస్ అనే కానిస్టేబుల్, ఆయన దుబ్బాక ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అంటే అన్నాడు అందరూ ఆయన డబ్బులు పెట్టి సన్మానం చేసి ఆయన గొప్పగా ఓడిండ్రు. మరి అలాంటి శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ 3 సార్లు సస్పెండ్ అయింది తెలంగాణలో. నళిని మేడం గారు తెలంగాణ కోసం తొలి డిఎస్పీగా వారు ఒక డిఎస్పీ హోదాలో రిజిగ్నేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎక్కడో సరే ఎమ్మెల్సీ ఇస్తే తీసుకోరా? ఇంతవరకు ఎవరు ప్రయత్నం చేయలే. పోలీస్కి ఇష్టన్నా తుపాకీతో పేల్చుకొని చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఏదో 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి చేసిండ్రు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే వాళ్ళ కుటుంబం ఇప్పటి కనీసం ఒక నామినేట్ మెంబర్ కూడా కాలేదు. అంటే దీని అర్థం ఏంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉద్యమకారుల ఉనికి ఉండొద్దు, అమరవీరుల కుటుంబాల ఉనికి ఉండొద్దు, కళాకారుల ఉనికి ఉండొద్దు. కేవలం దోపిడీ వ్యవస్థను ప్రోత్సహించి ఇక దోచుకోవాలి. ఆ దోపిడీ డబ్బుతోటి మళ్ళీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కావాలి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మళ్ళీ కేవలం తెలంగాణలో ఇసుక స్కాము, తర్వాత రియల్ ఎస్టేట్ ద్వారా ప్రభుత్వ భూములన్నీ కూడా నొక్కేసిండ్రు. కమిషన్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దొబ్బుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేసిరంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చేసి
కనీసం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వాస్తవ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతోటి ఎంత ఇబ్బంది పడుతుండ్రు. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? అసలు రాజకీయాలు వచ్చిన తర్వాత మీ ముందున్న సవాళ్ళు ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలంటున్నారు కదా, మీ ముందు ఉన్న ఒక ఎమ్మెల్యేగా మీరు ఎన్నికైతే మీరు నియోజకవర్గం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏం చేస్తారు? ఇప్పుడండి ప్రజలు మన నుంచి ఏం కోరుకోరు. ప్రజలు మన నుంచి ఏం కోరుకోరు, రైతులు మన నుంచి ఏం కోరుకోరు. కానీ ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టే మనం హామీ ఇవ్వాలి. ఏది అవసరమో అవసరాన్ని బట్టే రాష్ట్ర బడ్జెట్ నుంచి పైసలు ఖర్చు పెట్టాలి. అసలు ఈ డబ్బంతా ఇవ్వందని మీ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. మీకు ఎవరిచ్చిన అధికారం ఇది? మీకు ఎవరిచ్చిన అధికారం? ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా నాడు కేసీఆర్ గారు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రైతు బంధు పేరుతోటి ఆనాడు వందల వేల ఎకరాలకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, సినీ యాక్టర్లకు, ఇట్లా రియాల్టర్లకు, భూస్వాములకు పేదలు కట్టినటువంటి పన్ను రూపం కట్టినటువంటి డబ్బును మొత్తం దారదత్తం చేసిండ్రు. నిరుపయోగం పనికిరానటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడ డబ్బంతా దారదత్తం చేశారు. కేవలం వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బు కానీ, లేకపోతే ఈ యొక్క దుబారా రైతు బంధు డబ్బు కానీ, ఇవన్నీ దాంట్లో రైతు బీమా పథకం బ్రహ్మాండంగా తీసుకొచ్చారు కేసీఆర్ గారు. 2000 రూపాయల పింఛన్ మంచి తీసుకొచ్చిండ్రు. చాలా రెసిడెన్షియల్ హాస్టల్లో తీసుకొచ్చిండ్రు. కొన్ని విషయాలకు మేము అప్రిషియేట్ చేస్తాం, అన్నిటికీ వ్యతిరేకించాం. కానీ ఉద్యోగ కల్పనలో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వాళ్ళది ఉండేది. ఆనాడు నిరుద్యోగులకు సంబంధించిన మరి వాళ్ళను పట్టించుకోలేదు. తర్వాత ఉద్యమకారులను పట్టించుకోలేదు, కళాకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. కొన్ని నిర్ణయాలు వారు ఈ పార్టీ మారినోళ్ళకు పురియాటించి మంత్రులు వాళ్ళు ఇచ్చిండ్రు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరూ దోచుకున్నారు. ఇప్పుడు మీరు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ముందు ఇక్కడే ఉంటారా? ఇదే నియోజకవర్గంలో ఉంటారా? మారేందుకు అవకాశం ఉందా? మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేను కంటోన్మెంట్కు ఎందుకు వచ్చినా, ఎట్లొచ్చినా, ఏ విధంగా వచ్చినా నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అది ఒకవేళ భగవంతుడి ఉద్దేశమే కావచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా నేను అనుకోకుండా వచ్చినానంటే అది నిర్ణయం భగవంతుడిది కావచ్చు నేను అనుకుంటా. కాబట్టి ఒకవేళ భగవంతుడి నిర్ణయం అయితే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే నేను ఇక్కడే కంటోన్మెంట్లో ఉండి తప్పకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా. దాంతోపాటు ముఖ్యంగా కంటోన్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. నేను కొద్ది కాలమే చూస్తున్నా. డ్రైనేజ్ సమస్య ఉంది, వీధి దీపాల సమస్య ఉంది, తర్వాత చాలా చోట్ల రోడ్లు బాగలేవు. ఇప్పటికీ తాగడానికి అంటే 76 ఏళ్ళ స్వతంత్రంలో కూడా త్రాగడానికి కూడా లేనటువంటి నియోజకవర్గము కంటోన్మెంటు. తర్వాత కంటోన్మెంట్లో వాస్తవానికి ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేవలం అక్కడ ఒక కాంట్రవర్సీ ఇష్యూ నడుస్తుంది. ఇది కంటోన్మెంటు జిహెచ్ఎంసీ అనేది ఈ మధ్యలో బాగా అది ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎవరికి లాభం? రాజకీయ నాయకుల లాభమా, ప్రజలకు లాభమా? విలీనం కానీ లేకపోతే మిగతా ఇష్యూ కావచ్చు, ఆ ఇష్యూ వల్ల సమస్యలు ఎవరికి? ఇప్పుడు వాస్తవానికి విలీనమైన చిత్తశుద్ధితో కూడిన విలీనం కావాలి. ఒకవేళ కంటోన్మెంట్ అయినా ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి ఒక అభివృద్ధి కావాలి. విలీనం అయితేనేమో చిత్తశుద్ధితో కూడినటువంటి విలీనం కావాలి. ఇప్పుడు చిత్తశుద్ధి లేని, ఒక కార్యాచరణ లేని, ఒక ఆలోచన లేని ఏదో మర్జీ ఇప్పుడు కంటోన్మెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీలు ఏముంటాయండి? ఇప్పుడు దాదాపుగా జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో మారిస్తే ఏముంటుంది? జోన్లు అవుతాయి, సర్కిళ్ళు అవుతాయి, వార్డులు అవుతాయి. తర్వాత ఏది కమిషనర్లు, ఐఏఎస్ అధికారులు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, సిటీ ప్లానింగ్ అధికారులు, ఈ విధంగా వాళ్ళ పరిపాలన చేస్తారు. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు స్థానిక సంస్థల పరిపాలన జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుంది. మారేది ఏమున్నది? సరే జిహెచ్ఎంసీలా ఒకవేళ మర్జీ చేస్తే వాస్తవ పరిస్థితి ఆడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది జిహెచ్ఎంసీలో. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఆస్తులు ఇవ్వండి జిహెచ్ఎంసీ ఇవ్వండి అన్నారు. వాళ్ళు మేము ఆస్తులు ఏమో జిహెచ్ఎంసీగా చేస్తామన్నారు. అంటే వాస్తవానికి ఈరోజు ఆర్టీసీ ల్యాండ్లు గత ప్రభుత్వం అమ్మేసింది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లు కోకపేట ల్యాండ్ అమ్మేసింది.
ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని ఏ టు జెడ్ అమ్మేసి, ఇప్పుడు అమ్మేసి లేకపోతే లీజుకి ఇచ్చేసి ఏం చేసిండ్రు, అవన్నీ పెన్షన్కో దానికో దీనికో సంక్షేమానికి వాడేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పడేసిండ్రు. అసలు ఉద్దేశం ఏంది? ఈరోజు 8 వార్డులల్లో ఏది రక్షణ శాఖకు సంబంధించి, ఏది రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ 8 వార్డులల్లో టోటల్గా కొన్ని వేల కుటుంబాలు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కొన్ని వేల కుటుంబాలు స్లమ్లో జీవిస్తూ ఉన్నారు. అంటే మామూలుగా 15 గజాలల్లో 30 గజాలలో 3 కుటుంబాలు, ఒకటే లెట్రిన్ బాత్రూమ్ ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఇరుకిరుకున బతుకుతున్నారు. ఈరోజు అసలు వాస్తవానికి చట్ట ప్రకారంగా ఇప్పుడు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరన్నా ఒక జగల కబ్జున్నారు అనుకోండి, అది వాస్తవానికి 7-8 ఏళ్ళు వాళ్ళు ఉంటే అది వాళ్ళకే అవుతుంది. మరి 70 ఏళ్ళు ఉంటే కూడా ఇప్పుడు 70 ఏళ్ళ అన్ని వార్డులలో ఉన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మర్జీ అంటుంటారు కదా, ఆ జిహెచ్ఎంసీ మర్జీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఈ యొక్క కంటోన్మెంట్ ఈ 8 వార్డు పరిధిలో ఎవరైతే ఈ రక్షణ శాఖ పరిధిలో పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటుండ్రో ఆ ల్యాండ్ అంతా కూడా ఎక్కడైనా ప్రభుత్వ ఖజానాలకి డబ్బు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ఇంత జగ చూపించేసి ఈ అంటే అత్యంత నిరుపేదలు జీవిస్తున్నటువంటి గుడిసెలకు పట్టాలిచ్చి వాళ్ళకి అందరికీ పర్మినెంట్ చేసి ఇంతంత వాళ్ళకి నిధులతో వాళ్ళు ఇల్లు కట్టిస్తే ఒక ఆశ్రమం వాళ్ళకు ఒక ఉండడానికి ఒక ఇల్లు గూడు కట్టించిన వాళ్ళు అవుతారు కదా. ప్రజా సంక్షేమం అంటే అదే మీరు చేయాలి. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏదో మర్జీ అంటే మర్జీ అయితే ఏమవుతుంది? మర్జీ చేయడం వల్ల ఎవరికైనా లాభం జరగాలి. ఈరోజు ఒకవేళ మర్జీతో పాటు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు సంబంధించిన ఆస్తులు, ఇది కేంద్రానికి సంబంధించిన ఆస్తులు కావున రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు కావు, నాడు బ్రిటిష్ నిజాం కాలం నుంచి పరంపర వచ్చినటువంటి ఆస్తులు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చిపోయినటువంటి ఆస్తులు తప్ప వీళ్ళేమన్నా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏమో చెమటోర్చి సంపాదించిన ఏమి కావు. నాటి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రక్షణ శాఖ అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన జగాలు అయిపోయినాయి. కాబట్టి ఒక ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక జిహెచ్ఎంసీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లాభము. పరిపాలన పరంగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు అంటే వార్షిక బడ్జెట్ పెట్టుకోవడానికి వీలవుతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు చేసుకోవడానికి వీలవుతుంది. ఆ బడ్జెట్ పెట్టడం వల్ల ఇంకా కొంత మీరేమో నెక్స్ట్ ఏమన్నా పెట్టి డెవలప్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆ క్రమంలో మీరు ఏదైతే మాకు ఆస్తి ఇచ్చి ఆ భూములన్నీ మాకు ఇచ్చి మీరు మాకు జిహెచ్ఎంసీలో కలపమని అంటారు కదా కంటోన్మెంటు, ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నటువంటి జగలు ఏవైతున్నాయో వాటన్నిటికి బదులుగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడొక చోట ప్రభుత్వం జగ చూపించి ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో 8 వార్డులలో పేదలు నివసిస్తుంటారు కదా, ఆ ల్యాండ్లకు సంబంధించి వాళ్ళకి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు నాకు తెలిసిన కాడ ఇప్పుడు నేను మా నాయనోళ్ళ కాలంలో మా తాతోళ్ళ కాలంలో అప్పుడు ఏం చేసిరంటే ఇందిరాగాంధీ గారు సీలింగ్ లావాన్ని పట్టని ఇచ్చిండ్రు. సీలింగ్ లావాన్ని పట్టలు ఇచ్చి ఒక్కొక్కరికి 3, 4, 5 ఎకరాలు ఇచ్చిండ్రు. ఆనాడు భూస్వాముల దగ్గర తీసుకొని పేదవాళ్ళకి పంచిండ్రు. పంచితే ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ పేరే ఉన్నది కదా. మరి ఈరోజు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 70 ఏళ్ళు అయింది, అది వాళ్ళ హక్కు. 70 ఏళ్ళు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంది అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అది వాళ్ళ హక్కు. అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకేమని వెళ్ళొచ్చు. నేను ప్రత్యేకించి సికింద్రాబాద్లో కంటోన్మెంట్లు చాలా ప్రధానమైన సమస్యగా చాలామంది చెప్పిండ్రు. దీని మీద అవగాహన తెప్పించుకొని చాలామందితో సూచనలు తీసుకొని చాలామంది సీనియర్ అక్కడ అంటే గతంలో పనిచేసిన ఆఫీసర్ల దగ్గర కానీ లోకల్ లీడర్ల దగ్గర కానీ వాటన్నిటికి సంబంధించిన సమాచారం తీసుకొని ఇదే పనిగా నేను తప్పకుండా కొట్లాడదామని కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. ఒక నిర్ణయం కాడ ఒక జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఈ నిర్ణయం కాడ ఇన్ని వేల కుటుంబాలకు మీరు ఒకవేళ వాళ్ళకు అంటే శాశ్వతంగా చిరాస్తిగా ఒక 15 గజాలు 30 గజాలు వాళ్ళున్నదే వాళ్ళకి ఇస్తూ మీరు పట్టాలు ఇస్తే అంటే చరిత్రలో ఒక మాట, అరే కేంద్రానికి సంబంధించిన జగాలు ఉండే మేము పలానా ఉంటే పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఇంత జగ పట్టాలు ఇచ్చారని మీకు పేరు ఉంటుంది కదా. నేను ఇంకోటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ పట్టాలు ఇచ్చే వరకు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం కూడా ఉపయోగం లేదు, అది చేసే ప్రయత్నం కూడా మానుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద తన భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక రాజకీయంగా ఎదగాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజాప్రతినిధిగా నిలబడి ఏ అసెంబ్లీలో అయితే జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసామో గలమెత్తామో అదే అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ అడుగుపెట్టి
అమరవీరులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేదంటే త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రాజకీయంగా నేను సేవలు అందిస్తాను, అది నా కళ అంటున్నారు. అంతేకాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరైతే కేంద్ర రక్షణ శాఖకు సంబంధించి భూములలో తలదాచుకున్న వారి భూములు వారికి పట్టాలు ఇచ్చి వారికి కనుక న్యాయం చేస్తే జీవితాంతం ఆయా ప్రభుత్వాల పేరు చెప్పుకుంటారు, ఆ నాయకుల పేరు నిలబెట్టేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఈనాటి గెస్ట్ అవర్. మరొక గెస్ట్ అవర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే అండి.